మురిపించి ప్రీతిని కురిపించి మురిపించేనే శివుని స్వరూపం. ప్రకృతిని మరపించి ప్రీతిని కురిపించి మురిపించేనే శివుని స్వరూపం. భ్రాంతిని తుడిచి శాంతిని నిలిపి నెమ్మదినిచ్చెడి జ్యోతి స్వరూపం. జ్ఞానయోగాల శక్తితో నేడు నిందని మనసు నిందని ఆశలే లేని మోహమే రాని ప్రీతియే మనల మిగులని జ్ఞాన చింతనతో శివుడినే తలచి వెలగని జ్యోతి వెలగని జ్ఞాన చింతనతో శివుడినే తలచి వెలగని జ్యోతి వెలగని శాంతిని స్థాపన చేయవచ్చెనుగా. శివుడేలే ఆ శివుడేలే ఈ నేలకు మానవుని దేవతగా మార్చునుగా. శాంతిని స్థాపన చేయవచ్చెనుగా. శివుడేలే ఆ శివుడేలే ఈ నేలకు శివుడేలే ఆ శివుడేలే ఈ నేలకు. ओम शांति। मीठे बच्चे, बाबा आए हैं आप बच्चों को अपने समान महिमा लायक बनाने के लिए. మధురమైన పిల్లలు, తండ్రి వచ్చారు పిల్లల్ని తన సమానంగా మహిమాయోగ్యులుగా చేసేదానికోసం. బాప్ की जो महिमा है वह अभी तुम धारण करते हो. తండ్రి యొక్క మహిమ ఏదైతే ఉన్నదో అది పిల్లలు ఇప్పుడు ధారణ చేసుకోవాలి. प्रश्न, भक्ति मार्ग में परमात्मा माशूक को पूरा ना जानने भी कौन से शब्द बहुत प्यार से बोलते और याद करते हैं. భక్తి మార్గంలో పరమాత్మ ప్రియతముణ్ణి పూర్తిగా తెలియనప్పటికీ మనుషులు ఏ మాటను చాలా ప్రీతిగా తలంపు చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు పరమాత్ముడు ఎవరు, తమ ప్రియతముడు ఎవరు, ప్రాణేశ్వరుడు ఎవరు తెలియదు. అయినా కూడా చాలా ప్రీతిగా ఏమని అంటారు. उत्तर, बहुत प्यार से कहते हैं और याद करते हैं, हे माशिक तुम जब आएंगे तो हम सिर्फ आपको ही याद करेंगे और सबसे बुद्धि योग तोड़ आपके साथ जोड़ेंगे. అంటే మనుషులు చాలా ప్రేమగా చెప్తారు. భక్తి మార్గంలోనూ భగవంతుని పైన వాళ్ళకి ఎంత ప్రీతి ఉన్నది అంటే చెప్తారు, భగవంతుడా నువ్వు ఎప్పుడు వస్తావో మేము కేవలం మిమ్మకే సర్వస్వం అర్పిస్తాము, మిమ్మల్ని ఒక్కరినే తలంపు చేస్తాము, అందరి నుంచి బుద్ధి తీసివేసి మీతోనే జోడిస్తాము అని. బాప్ कहते हैं बच्चे मैं आया हूँ तो దేహి అభిమాని బనం. బాబా చెప్తారు, తండ్రి వచ్చారు ఇప్పుడు పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వండి. తుమ్హారా పహలా ఫర్జ్ హై ప్యార్ సే బాప్ కో యాద్ కర్నా హై. పిల్లల యొక్క మొట్టమొదటి డ్యూటీ ఏమిటి అంటే ప్రీతిగా తండ్రి తలంపు చేయాలి. ఓం శాంతి. मीठे मीठे जीव की आत्माओं को परमपिता परमात्मा बैठ समझाते हैं. మధురాతి మధురమైనటువంటి జీవాత్మలకు పరంపిత పరమాత్మ కూర్చొని చెప్తూ ఉన్నారు. మై సాధారణ బూఢే తన్మే ఆతా హూం. తండ్రి సాధారణ వృద్ధ మానవ శరీరంలో వచ్చారు. ఆకర్ బహుత్ బచ్చోం కో పడాతా హూం. తండ్రి వచ్చి అనేక మంది పిల్లలను చదువు నేర్పిస్తూ ఉన్నారు. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ్ బచ్చోం కో హీ సమझाएगा. తండ్రి బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ పిల్లలకే తెలియచేస్తూ ఉన్నారు. జరూర్ ముఖ ద్వారా హీ సమझाएगा और किसी को समझाएंगे. తండ్రి నోటి ద్వారానే తెలియచేస్తారు. कहते हैं बच्चे तुम मुझे भक्ति मार्ग में बुलाते आए हो. తండ్రి చెప్తూ ఉన్నారు, హే పిల్లలు మీరు భక్తి మార్గంలో నన్ను ఎంతో పిలుస్తూ వచ్చినారు. పతిత పావన
భారత్ కాస और दुनिया में आम सब बुलाते हैं. ముఖ్యంగా భారతదేశంలో వాళ్ళు ప్రపంచంలో అందరూ కూడా తండ్రిని పిలుస్తూ వచ్చినారు. భారత్ హీ పావంత బాకీ సబ్ శాంతి ధామ్ మే తే. భారత్ పావనంగా ఉండేది. అప్పుడు ఆత్మలందరూ కూడా శాంతిధామంలో ఉండేవాళ్ళు. बच्चों को ये स्मृति में रखना चाहिए कि సత్య త్రేత కిస్కో కహా జాతా హై. పిల్లలకి ఇది స్మృతిలో ఉండాలి, సత్య త్రేతాయుగాలు దేనికి చెప్తారు అననే. ద్వాపర కలియుగ్ కిస్కో కహా జాతా హై, మరియు ద్వాపర కలియుగాలు దేనికి చెప్తారు. ఉన్మే కౌన్ కౌన్ రాజ్య కర్తే తే తుమ్హారీ బుద్ధి మే పూరీ నాలెడ్జ్ హై. ఎవరెవరు రాజ్యం చేస్తూ ఉండేవాళ్ళు పిల్లల బుద్ధిలో పూర్తి జ్ఞానం ఉన్నది. ఎట్లా తండ్రికి రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఉన్నదో పిల్లల యొక్క బుద్ధిలో కూడా పూర్తి జ్ఞానం ఉన్నది. బాప్ జో జ్ఞాన్ దేతే హై వహ్ బచ్చోं में भी जरूर होना चाहिए. తండ్రి పిల్లలకి ఏ జ్ఞానం ఇస్తూ ఉన్నారో పిల్లలకు కూడా అదే జ్ఞానం ఉండాలి. బాప్ ఆకర్ బచ్చోं को आप समान बनाते हैं. తండ్రి వచ్చి పిల్లలను తన సమానంగా చేస్తూ ఉన్నారు. జితనీ బాప్ కి మహిమా హై ఉతనీ బచ్చోं की है. తండ్రి యొక్క మహిమ ఎంతో పిల్లల యొక్క మహిమ కూడా అదే అవుతుంది కదా. బాప్ నే బచ్చోं को జాస్తి మహిమావాన్ బనా దియా హై. తండ్రి పిల్లలను తనకంటే ఎక్కువ మహిమాయోగ్యులుగా చేస్తూ ఉన్నారు. హమేషా సమజోకి శివబాబా ఇన్ ద్వారా సిఖాతే హై. సదా ఎప్పుడు తెలుసుకోండి, శివబాబా బ్రహ్మ ద్వారా మనకి చదివిస్తూ ఉన్నారు. ఆత్మ ఏక్ దో సే బాత్ కర్తీ హై परंतु मनुष्य देहाभिमान होने के कारण समझते हैं फलाना पढ़ाता हूँ. ఆత్మ ఒకరి ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటారు. మనుషులు దేహాభిమానంలో ఉన్న కారణంతో అనుకుంటారు ఫలానా చదివిస్తూ ఉన్నారు. వాస్తవమే కర్తీ సబ్కుచ్ ఆత్మ హై. అయితే చేసేది అంతా ఆత్మనే, అన్నీ చేసేది ఆత్మనే. ఆత్మ హీ పార్ట్ బజాతీ హై. ఆత్మనే పాత్ర చేస్తుంది. తో దేహీ అభిమాని బన్నా హై. పిల్లలు घड़ी घड़ी स्वयं आत्मा అని తెలుసుకోవాలి. जब तक अपने को आत्मा नहीं समझेंगे तो बाप को भी याद नहीं कर सकेगा. ఎప్పటి వరకు స్వయం ఆత్మ అని తెలుసుకోరో అప్పటి వరకు తండ్రి తలంపు చేయలేరు. భూల్ జాతే హై, మర్చిపోతారు. ఫస్ట్ ఆత్మ స్మృతి ఉంటేనే తండ్రి తలంపు వస్తుంది. తుమ్సే పూఛా జాతా హై తుమ్ కిస్కే బచ్చే హో. మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఎవరి బిడ్డ అయినారు, తో కేతే హో హమ్ శివబాబాకే బచ్చే హై. పిల్లలు ఏం చెప్తారు, మేము శివబాబా యొక్క పిల్లలం అయినాము. విజిటర్ బుక్ మే భీ లిఖా హువా హై తుమ్హారా బాప్ కౌన్ హై. విజిటర్స్ బుక్లో వ్రాయబడి ఉంటుంది, ప్రశ్న ఉంటుంది, మీరు ఎవరి బిడ్డ, మీ తండ్రి ఎవరు. తో జట్ దేహ్ కే బాప్ కా నామ్ బతాయేగా. ఎవరైనా మీ తండ్రి ఎవరు అనగానే ఏం చెప్తారు, దేహదారి తండ్రి పేరే చెప్తారు. అచ్చా అభి దేహీ కో బాప్ కా నామ్ సునా బతావో. మరి ఆత్మల యొక్క తండ్రి ఎవరు అని అనగానే ఏం చెప్తారు. తో కోయి కృష్ణ కా కోయి హనుమాన్ కా నామ్ లిఖేంగే యా తో లిఖేంగే హమ్ నహీ జాంతే. కొంతమంది కృష్ణుడి పేరు, కొంతమంది హనుమంతుని పేరు అట్లా వ్రాస్తారు, లేదా మాకు తెలియదు అని కూడా వ్రాస్తారు. तुम लौकिक बाप को जानते हो, पारलौकिक बाप जिनको तुम हमेशा दुख में याद करते हो. లౌకిక తండ్రి అందరికీ తెలుసు. పారలౌకిక తండ్రి మనము దుఃఖం వచ్చినప్పుడే తలంపు చేస్తాం.
హే భగవాన్ రహం కరో, హే భగవాన్ ఏక్ బచ్చా దో. మనుషులు పిలుస్తూ ఉంటారు, ఓ భగవంతుడా నా పైన దయ చూపించండి, నన్ను కరుణించండి, హే భగవంతుడా నాకు ఒక బిడ్డని ఇవ్వండి. మాంగతే హోనా, భగవంతుని దగ్గర అందరూ అడుక్కుంటూ ఉంటారు కదా. బాప్ బిల్కుల్ సహజ్ బాత్ బతాతే హై. తండ్రి ఇక్కడ సహజమైన మాట చెప్తూ ఉన్నారు. देहाभिमान में बहुत रहते हो, इसलिए बाप के वर्षे का नशा नहीं चढ़ता है. మనుషులు దేహాభిమానంలో ఉన్నారు, అందుకే తండ్రి ఇచ్చే ఆస్తి ఆ నషానే పిల్లలకి లేదు. తుమ్కో తో బహుత్ నషా చన్నా చాయే, పిల్లలకి చాలా నష ఉండాలి. భక్తి కర్తే హీ హై భగవాన్ సే మిల్నే కే లియే, భక్తి చేసేదే మనము భగవంతుణ్ణి కలిసేదాని కోసం. యజ్ఞ తప దాన్ పుణ్య ఆది కర్ణ ఏ సబ్ భక్తి మార్గ హై. యజ్ఞాలు యాగాలు దాన పుణ్యాలు ఇవన్నీ చేసేది, ఇవన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినటువంటివే. సబ్ ఏక్ బాప్ కో యాద్ కర్తే హై, అందరూ కూడా ఒక్క తండ్రినే తలంపు చేస్తూ ఉన్నారు. బాప్ కేతే హై మై తుమ్హారా పతియోం కా పతి హూँ, బాపోం కా బాప్ హూँ. బాబా పతిలకే పతి పరమేశ్వరుడు అయినారు, తండ్రులకే తండ్రి పరమపిత అయినారు. సబ్ బాప్ భగవాన్ కో యాద్ జరూర్ కర్తే హై. తండ్రి కూడా, మన లౌకిక తండ్రి కూడా ఆ భగవంతుణ్ణే తలంపు చేస్తూ ఉన్నారు. ఆత్మ యాద్ కర్తీ హై, ఆత్మనే కదా తలంపు చేసేది, శరీరం తలంపు చేయదు, ఆత్మ తలంపు చేస్తూ ఉంది. కష్టం వచ్చినప్పుడు భగవంతుణ్ణి తలుచుకుంటుంది. కేతే హై బ్రుకుటీ కే బీచ్ మే చమక్తా హూ అజబ్ సితారా. చెప్తారా, ఆత్మ అనేది ఈ భూమధ్య స్థానంలో ఒక నక్షత్రం లాగా మెరుస్తూ ఉంటుంది. परंतु यह बिगर समझ के ऐसे ही कह देते हैं. అయితే ప్రకాశిస్తుంది అనని. రహస్య కా కుచ్ భీ పతా నహీ హై, రహస్యం కూడా ఏమీ తెలియదు. ఆత్మా కో హీ నహీ జాన్తే హో తో ఆత్మా కే బాప్ కో కైసే జాన్ సకేగా. మొట్టమొదట ఆత్మ గురించే తెలియదు అంటే ఆత్మల తండ్రి గురించి ఎట్లా తెలుసుకుంటారు. దీదార్ తో హోతా హై భక్తి మార్గ వాలే, సాక్షాత్కారం అయ్యేది కూడా భక్తి మార్గం వాళ్ళకే. భక్తి మార్గ మే పూజా కే లియే బడా బడా లింగ రఖ్ దేతే హై. భక్తి మార్గంలో పూజలు చేసే కోసం పెద్ద పెద్ద లింగాలు పెడతారు. क्योंकि अगर बिंदु का रूप दिखाए तो कोई समझ ना सके. కేవలం బిందువు రూపాన్ని పెడితే వాళ్ళకి అర్థమే కాదు. यह है महीन बात, परमात्मा जिसको अखंड ज्योति स्वरूप कहते हैं. ఇది చాలా సూక్ష్మమైనటువంటి మాట. పరమాత్మ అఖండ జ్యోతి స్వరూపము అని చెప్తారు. మనుష్య कहते हैं उनका कोई बड़ा బహుత్ బడా రూప్ హై. కొంతమంది అంటారు భగవంతుని రూపము చాలా పెద్ద రూపము అంటారు. బ్రహ్మ సమాజీ మఠవాలే జ్యోతికో పరమాత్మ కేతే హై. బ్రహ్మ సమాజ మఠం ఉన్నారు, వాళ్ళు భగవంతుని యొక్క రూపము జ్యోతి రూపము అని చెప్తారు. దునియా మే ఏ కిసీకో పతా నహీ కి పరంపిత పరమాత్మ బిందు హై. ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేదు, ఎవ్వరికీ తెలియదు అసలు పరమాత్మ చేసుకోలేకపోతూ ఉన్నారు. బచ్చే భీ कहते हैं బాబా కిస్కో యాద్ కరే. పిల్లలు కూడా అంటారు బాబా ఎట్లా తలంపు చేయాలి అనని. హమ్నే తో సునాతా,
वो बड़ा लिंग है, उनको याद किया जाता है. పిల్లలు చెప్తారు, శివుడు అంటే ఒక లింగ రూపం కదా, మరి ఆ లింగ రూపాన్ని తలంపు చేయాలా అని అంటారు. బిందువుకో కైసే యాద్ కరే, బిందువుని ఎట్లా తలంపు చేసేది? అరే తుమ్ ఆత్మా భీ బిందు హో, బాప్ భీ బిందు హై. తే బాబా చెప్తూ ఉన్నారు, ఆత్మా బిందువు, పరమాత్మను బిందువు అయినారు. ఆత్మకు బులాతే హై, వह జరూర్ యహా హీ ఆకర్ బైఠెంగే. ఆత్మని పిలుస్తూ ఉన్నారు, వాళ్ళు వచ్చినారు ఇక్కడ. ఆత్మ పిలుస్తూ ఉన్నారు. భక్తి మార్గ మే జో సాక్షాత్కార ఆది హోతే హై, యహ్ హై సబ్ భక్తి. భక్తి మార్గంలో సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి, అయితే అదంతా భక్తికి సంబంధించినటువంటిదే. భక్తి भी एक की नहीं करते, बहुतों को भगवान बना दिया है. భక్తిలో ఒకరికి భక్తి చేయరు, అనేక మందిని భగవంతుడు అనుకుంటూ ఉన్నారు. భగత్ जो భక్తి करते रहते हैं, उनको భగవాన్ कैसे कहेंगे. భక్తులు ఎవరికైతే భక్తి చేస్తూ ఉన్నారో వాళ్ళని భగవంతుడు అనని ఎట్లా చెప్తారు? अगर परमात्मा सर्वव्यापी कहते हैं तो फिर भक्ति किसकी करते हैं. పరమాత్ముడు సర్వవ్యాపి అయితే తిరిగి భక్తి ఎవరికనే చేయాలి, దేనికనే చేయాలి? సో भी భిన్న ప్రకారకి భక్తి కర్తే. భక్తి కూడా ఒక రకంగా కాదు, రకరకాలుగా భక్తి చేస్తూ ఉన్నారు. బాప్ समझाते हैं, बच्चे ऐसे मत समझो कि हमको అనేక వర్ష జీనా है. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు మనం అనేక సంవత్సరాలు బ్రతుకుతామనే మాటే లేదు. అభి సమయ బహుత్ నజదీక్ హోతా జాతా హై. ఇప్పుడు సమయం అనేది చాలా దగ్గరికి వచ్చేసింది. నిశ్చయ రఖనా, బాబాకు బ్రహ్మ ద్వారా స్థాపన కర్నీ హై. పిల్లలు నిశ్చయం పెట్టుకోవాలి, తండ్రి బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తూ ఉన్నారు. బాప్ ఖుద్ कहते हैं, मैं इस द्वारा तुमको सृष्टि के आदि मध्यांत का राज बताता हूँ. తండ్రి బ్రహ్మ ద్వారా సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను తెలుపుతూ ఉన్నారు. గాతే హై బ్రహ్మ ద్వారా స్థాపన. यह नहीं जानते कि नई दुनिया को विष्णुपुरी कहा जाता है. అనని కొత్త ప్రపంచానికి స్థాపన చేస్తారు. ఆ కొత్త ప్రపంచాన్ని విష్ణుపురి అనని చెప్తారు. విష్ణుకే దో రూప్ రాధ్య కర్తే. విష్ణు యొక్క రూపాలే, రెండు రూపాలు లక్ష్మీనారాయణలు వాళ్ళే రాధ్యం చేస్తారు. కిసీకు పతా నహీ కి విష్ణు కౌన్ హై. మనుషులకి విష్ణు అంటే ఎవరు తెలియదు. తుమ్ జాన్తే హో కి ఏ బ్రహ్మ సరస్వతి హి, ఫిర్ విష్ణు కే దో రూప్ లక్ష్మీ నారాయణ బన్ పాలనా కర్తే హై. ఈ బ్రహ్మ సరస్వతినే విష్ణు యొక్క రూపాలు, వీళ్ళే పాలన చేస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణుపురి అర్థాత్ స్వర్గకి ఫిర్ పాలనా కర్తే. బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన జరుగుతుంది, విష్ణువు ద్వారా స్వర్గ పాలన జరుగుతుంది. తుమ్హారీ బుద్ధి మే ఆనా చాయే, బాప్ జ్ఞాన్ కా సాగర్ హై. పిల్లల యొక్క బుద్ధిలో ఉండాలి, తండ్రి జ్ఞాన సాగరుడు అయినారు. మనుష్య సృష్టికా బీజ రూప్ హై. మానవ సృష్టికి బీజ రూప్ అయినారు. వహి ఇస్ డ్రామాకి ఆది మధ్య అంతకో జాన్తే హై. తండ్రి ఈ నాటకం యొక్క ఆది మధ్యాంతం తెలిసినవారు. వహి పతిత్ పావన్ హై. వారే పతిత పావన అయినారు. జో బాప్ కా దందా హై, వహి తుమ్హారా దందా హై. తండ్రి యొక్క కార్యం ఏమిటో పిల్లల యొక్క కార్యం కూడా అందే, పతితుల్ని పావనం చేయాలి. తుమ్ భీ పతిత్ సే
आपके 3-4 बच्चे होंगे, कोई बच्चा बहुत ऊंचा चढ़ा हुआ होगा. ప్రపంచంలో ఒక తండ్రికి 3 లేదా 4 పిల్లలు ఉన్నారు. ఒక బిడ్డ చాలా మంచి పేరు తెచ్చుకొని మంచి ఉన్నతంగా అవుతాడు. కోయి బిల్కుల్ నీచే హోంగే. ఒక బిడ్డ చెడ్డ పనులు చూస్తూ పూర్తిగా నీచంగా అయిపోతారు. యహా తుమ్కో బాప్ ఏక్ హీ దందా సిక్లాతే హై కి తుమ్ పతితోంకో పావన్ బనావ్. ఇక్కడ బాబా మనకి ఒకటే పని అందరికీ నేర్పిస్తూ ఉన్నారు. పతితుల్ని పావనంగా చేయండి. सबको यह लक्ष्य दो कि శివబాబా कहते हैं मुझसे याद करो. అందరికీ ఇదే లక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. శివబాబా తలంపు చేయండి. గీతా మే కృష్ణ భగవాన్ వాచ ఉల్టా లిఖ్ దియా హై. గీతలో కృష్ణ భగవాను వాచ అనని తప్పు వ్రాసినారు. తుమ్కో సమझाना है భగవాన్ తో నిరాకార పునర్జనం రహిత్ హై. పిల్లలకి తెలుసు భగవంతుడు నిరాకారుడు, పునర్జన్మ లేనటువంటి వారు. బస్ యహీ భూల్ హై. ఇదొక్క పెద్ద పొరపాటు అయిపోయింది. కృష్ణ భగవాను వాచ అని వ్రాయటం. అభి తుమ్ బచ్చే కృష్ణపురికై మాలిక్ బన్ రహే హో. పిల్లలు మనము కృష్ణపురికి మాలికులుగా అవుతూ ఉన్నాము. కోయి రాజధాని మే ఆతే హై, కోయి ప్రజా మే ఆతే హై. కొంతమంది రాజ్యంలో అంటే రాజారాణి అయ్యేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రజలుగా అయ్యేవాళ్ళు ఉన్నారు. కృష్ణపురి కహా జాతా హై క్యోంకి కృష్ణ సభీకో బహుత్ హీ ప్యారా హై. కృష్ణపురి అని చెప్తారు ఎందుకంటే కృష్ణుడు అంటే అందరికీ చాలా ప్రీతి అన్నమాట. బచ్చే ప్యారే లగ్తే హై. బిడ్డ అంటేనే అందరికీ చాలా ఇష్టం కదా. బచ్చోं का भी माँ बाप से प्यारा हो जाता है. పిల్లల పైన తల్లిదండ్రులకి ఎంత ప్రీతి ఉంటుంది. ప్యార్ సారా బిఖర్ జాతా హై. వాళ్ళపైన ప్రేమని కురిపిస్తారు. బాప్ సమझाते हैं తుమ్ అప్నే కో శరీర్ మత్ సమझो. బాబా చెప్తూ ఉన్నారు మీరు శరీరము అనుకోవద్దు, మీరు ఆత్మ అయినారు. घड़ी घड़ी अपने को आत्मा निश्चय करो. घड़ी घड़ी స్వయం ఆత్మాని నిశ్చయం చేసుకోండి. అవ్వాలి. తండ్రి నిరాకారైనారు. యహా భీ శరీర్లోన పడతా హై సమझाने के लिए. తండ్రి ఇక్కడ శరీరం తీసుకున్నారు. ఈ లోకంలో అవతరించి పిల్లలకి జ్ఞానము తెలిపించే దానికోసం. బిగర్ శరీర్తో సమझा नहीं सकते है. శరీరం లేకుండా తండ్రి జ్ఞానము తెలిపించలేరు. తుమ్కో అప్నా శరీర్ హై బాప్ ఫిర్ లోన్ లేతే. మనకైతే శరీరం ఉన్నది, కానీ శివబాబాకి శరీరం లేదు. అజన్మ అభూక్త కదా. శివబాబా అద్దెకు తీసుకుంటారు. బాకీ ఇస్మే ప్రేరణ ఆదికి బాత్ హీ నహీ హై. అంతేకాని ఇందులో ప్రేరణ అనే మాటే లేదు. బాప్ ఖుద్ कहते हैं मैं ये शरीर धारण कर बच्चों को पढ़ाता हूँ. తండ్రి స్వయం చెప్తూ ఉన్నారు శరీరాన్ని ధరించి పిల్లలకి చదివిస్తూ ఉన్నారు. తుమారీ ఆత్మ జో అభి తమో ప్రధాన్ బనీ హై ఉన్కో సతో ప్రధాన్ బన్నా హై. ఆత్మ తమో ప్రధానంగా అయిపోయిన ఆత్మ ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వాలి. గాతే భీ హై పతిత్ పావన్ ఆవో పరంతు అర్థ నహీ సమస్తే హై. భగవంతుణ్ణి పిలుస్తారు పతిత పావన రండి అనని, కానీ దాని అర్థం ఏమిటి వాళ్ళకి తెలియదు. అభి తుమ్ సమస్తే హో బాప్ కైసే ఆకర్ పావన్ బనాతే హై. పిల్లలు తెలుసుకున్నారు తండ్రి సంగమయుగంలో వచ్చి ఎట్లా పిల్లలను పావనం చేస్తారు. ఏ భీ తుమ్ జాన్తే హో సతీగ్ మే సిర్ఫ్ హమారా హీ చోటా జాడ్ హోగా తుమ్ స్వర్గమే జాయేగా. పిల్లలకి తెలుసు సతీగంలో
దైవీ వృక్షం ఒక్కటే ఉంటుంది, ఒకే ధర్మం ఉంటుంది. మనమంతా కూడా స్వర్గంలో జన్మ తీసుకుంటాము. బాకీ జో ఇతనే ఖండ్ హై ఉన్కా నామ్ నిషానీ నహీ హోగా. ఇప్పుడు ప్రపంచంలో ఉండే ఇన్ని ఖండాలు అక్కడ అసలు ఆ పేరు కూడా ఉండవు. భారత్ ఖండ్ హీ స్వర్గ హోగా. భరత ఖండం మాత్రమే ఉంటుంది, అది స్వర్గంగా ఉంటుంది. పరంపిత పరమాత్మ ఆకర్ హెవెన్కి స్థాపన కర్తే హై. ఆ పరంపిత పరమాత్మ తండ్రి వచ్చి స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. అభి హెల్ హై. ఇప్పుడు ఈ ప్రపంచం నరకంగా అయిపోయింది. ప్రాచీన్ భారత్ ఖండ్ హీ జహా దేవతాओं का రాజ్యత అబ్ నహీ హై. ప్రాచీన భరత ఖండం ఉండేది, అక్కడ దేవతలు రాజ్యం చేసినారు, అయితే ఇప్పుడు లేదు. ఉనోంకే యహా మందిర్ హై చిత్ర హై. ఇప్పుడు దేవతల రాజ్యం లేదు, దేవతల మందిరాలు ఉన్నాయి, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. తో భారత్కి హీ బాత్ హుయి. ఇది భారతదేశానికి మాటే కదా, వాళ్ళే రాజ్యం చేసినారు. ఏ కోయి భీ భారత్వాసీకి బుద్ధి మే నహీ ఆతా కి భారత్ స్వర్గత. భారతదేశంలో ఉండేటటువంటి వాళ్ళకే ఇది తెలియదు. మనం మందిరాలలో ఏ చిత్రాలను పెట్టి పూజలు చేస్తూ ఉన్నామో వాళ్ళు ఎవరు అనేది. భారత్ స్వర్గంగా ఉండేది. లక్ష్మీనారాయణ మాలిక్ తే అవర్ కోయి ఖండ్ నహీ తా. లక్ష్మీనారాయణలే విశ్వ మాలికులుగా ఉండేవాళ్ళు, అప్పుడు వేరే ఖండమే లేదు. अब तो अनेक धर्म आ गए हैं. భారత్వాసి ధర్మ భ్రష్ట్ కర్మ భ్రష్ట్ బన్ గయే హై. ఇప్పుడు అనేక ధర్మాలు వచ్చేసినాయి. భారత్వాసీలు ధర్మ భ్రష్టము కర్మ భ్రష్టం అయిపోయినారు. రామసుందరుడు అని చెప్తారు, అయితే అర్థం ఏమిటి తెలియదు. బరోబరి ఎహ్ సావరాత. వాళ్ళే సుందరగా ఉండేవాళ్ళు శ్యామ్ అయిపోయినారు. కృష్ణాకో సావ్నే డాసా సావర్ హోగయ. కృష్ణుడు నల్లనివాడు ఎందుకైనాడు అంటే పాము కరిచింది అందుకే నల్లగైపోయినారు అంటారు. వతో సత్యుగ్ కా ప్రిన్స్ తా కైసే కాలా హోగా. కృష్ణుడు సత్యుగంలో పుట్టే రాకుమారుడు, అతను నల్లగా ఎట్లా అవుతారు, పాము ఎట్లా కరుస్తుంది. అభి యహ్ తుమ్ బాతే సమజ్తే. మరి ఎందుకని నల్లగా చూపిస్తారు, ఆ విషయం మనకి తెలుసు. ఆ సతో ప్రధాన ఆత్మ తమో ప్రధానమైపోతారు కాబట్టి శ్యామసుందర అంటారు. కృష్ణాకే మా బాప్ భీ అభి పఢ్ రహే హై. కృష్ణుడే కాదు, కృష్ణుని తల్లి తండ్రి కూడా ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. మా బాప్ సే ఉత్తమ్ శ్రీకృష్ణ గాయా హువా హై. తల్లి తండ్రి కంటే ఉత్తమంగా శ్రీకృష్ణునికి మహిమ ఉంటుంది. మా బాప్ కా కోయి నామ్ నహీ హై. శ్రీకృష్ణునికి ఎంత పేరు ఉంటుందో శ్రీకృష్ణుని తల్లిదండ్రులకి అంత పేరు ఉండదు. జిస్ మా బాప్ సే ఐసే బచ్చే పైదా హువా వహ్ మా బాప్ భీ ప్యారే హోనా చాహియే. ఏ తల్లి తండ్రి అటువంటి బిడ్డకు జన్మనిచ్చినారు అంటే మరి ఆ తల్లిదండ్రులు ఎంత ప్రియమైనటువంటి వాళ్ళు అవుతారు. పరంతు నహి మహిమా సారి రాధే కృష్ణకి హై. రాధాకృష్ణులకే మహిమ ఉంటుంది. రాధాకృష్ణులు ఎంత ప్రియమైన వారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులకి అంత మహిమ అంత ప్రీతి ఉండదు. తుమ్హారీ బుద్ధి మే జ్ఞాన్ హై. జ్ఞాన్ హై దిన్ భక్తి హై రాత్. పిల్లల బుద్ధిలో జ్ఞానం ఉన్నది. జ్ఞానము అంటేనే పగలు, భక్తి అంటేనే రాత్రి. అంధియార్ రాత్ మే ఠోకరే కాతే రహతే హై. అంధకారంలో మనుషులు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అభి తుమ్ బచ్చోं को समझाया जाता है घर में रह సర్వీస్ భీ కర్తే రహో. బాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు, పిల్లలు ఇంట్లో ఉంటూ సర్వీస్ చేయండి. కోయి కో భీ సమझाవో తుమ్ ఆధా కల్పకే ఆషిక్ హో ఏక్ మాషుక్కే. ఎవ్వరికైనా చెప్పండి, అర్ధకల్పానికి ఆషిక్ అయినారు, ఒక్క మాషికునికి అంటే ఒక్క శివబాబాకి.
భక్తి మార్ग में सभी उनको ఉన్నారు అంటే వాళ్ళే కదా అందరికీ ప్రియతముడైనట్లు. పరంతు మాషుక్కో పూరా జాంతే నహీ హై. ఆ ప్రాణేశ్వరుడు గురించి పూర్తి పరిచయం మనుషులకి తెలియదు. యాద్ బహుత్ ప్యార్ సే కర్తే హై. చాలా ప్రేమగా తలంపు చేస్తారు ఆ ప్రియతముణ్ణి, అయితే పరిచయం తెలియదు. हे माशिक, तुम अब जब आएंगे तो हम सिर्फ आपको ही याद करेंगे और सबसे बुद्धि योग तोड़ा आपके साथ जोड़ेंगे. భక్తిలో చెప్తారు, భగవంతుడా నువ్వు ఎప్పుడు వస్తావో అప్పుడు నేను అన్నీ వదిలేసి నీకే అర్పణ అయిపోతాను అని చెప్పినారు. నిన్నొక్కరినే తలంపు చేస్తాను, నా బుద్ధి యోగం ఎవ్వరిపైన పోదు, అన్ని వైపుల నుంచి తీసేస్తాను చెప్పినారు. ఐసేతో గాతే తేనా, అట్లనే చెప్పారు కదా భక్తిలో. పరంతు బాప్ సే హమ్కో క్యా వర్షా మిల్తా హై ఏ కిసీ కో భీ పతా నహీ హై. అయితే తండ్రి నుంచి మనకి ఎటువంటి ఆస్తి దొరుకుతుంది ఇది ఎవరికీ తెలియదు. బాప్ సమझाते హై తుమ్ దేహీ అభిమాని బనో. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు ఆత్మాభిమాని అవ్వండి. బాప్ కో యాద్ కర్నా తుమ్ బచ్చోం కా పెహ్లా ఫర్జ్ హై. తండ్రి తలంపు చేసేది పిల్లల యొక్క మొట్టమొదటి కర్తవ్యమైంది. బచ్చా హమేషా బాప్ కో, బచ్చీ మా కో యాద్ కర్తీ హై. బిడ్డ ఎప్పుడూ కూడా, మగబిడ్డ తండ్రిని, ఆడబిడ్డ తల్లిని ఎక్కువ తలంపు చేస్తూ ఉంటారు. హంజీన్స్ అయినా, ఎందుకంటే వాళ్ళంతా ఒకే జత కదా. బచ్చా సమజ్తా హై ఎక్కువ తలుచుకుంటుంటాడు. బచ్చీ తోడే హీ కెహేగా. అయితే ఆడబిడ్డ అట్లా అనదు కదా, నీకు నేను వారసుణ్ణి అనదు కదా. వతో సమజ్తీ హై హమ్కో ఫియర్ గర్ సే ససుర్ గర్ జానా హై. ఆడబిడ్డ ఎప్పుడు ఏమనుకుంటుంది, నేను పుట్టింటి నుంచి ఏదో ఒకరోజు అత్తగారింటికి వెళ్ళాలి అనుకుంటుంది. అబ్ తుమ్హారా నిరాకార సాకార్ పియర్ గర్ హై. అయితే ఇక్కడ మనకి నిరాకారము మరియు సాకారము, ఇప్పుడు మనము తండ్రి ఇల్లు, ఇది మనకి సంగమయుగము పరంధామం రెండు మనకి తండ్రి ఇల్లు, పుట్టిల్లు. బులాతే హై పరంపిత పరమాత్మ రహం కరో. భగవంతునికి అందరూ చెప్తారు, భగవంతుడా నా పైన దయ చూపించండి. దుఃఖ హరో సుఖదో హమే లిబరేట్ కరో హమారా గైడ్ బనో. దుఃఖాన్ని తొలగించి సుఖం ఇవ్వండి, మాకు ముక్తిని ఇవ్వండి, మాకు గైడ్ అవ్వండి. परंतु उसका अर्थ बड़े बड़े विद्वान आचार्य भी नहीं जानते हैं. అయితే దీని అర్థం ఏమిటి, పెద్ద పెద్ద విద్వాంసులు, ఆచార్య పండితులు ఎవ్వరికీ తెలియదు. బాప్ తో సర్వకా లిబరేటర్ హై, వహీ సబ్కా కళ్యాణకారి హై. బాబా సర్వులకి ముక్తిదాత అయినారు, బాబా అందరికీ కళ్యాణకారి అయినారు. बाकी वह अपना ही कल्याण नहीं कर सकते तो औरों का क्या कल्याण करेंगे. ते మనుషులు వాళ్ళ స్వయం కళ్యాణమే చేసుకోలేదు అంటే ఇతరుల కళ్యాణం ఎట్లా చేయగలుగుతారు. యహా బాప్ कहते हैं मैं गुप्ता आता हूँ, खुदा दोस्त की कहानी सुनी है ना. బాబా చెప్తూ ఉన్నారు, తండ్రి గుప్తంగా अभी यह पुल है, कलयुग और सत्य के युग के बीच उस पार जाना है. సంగమయుగం అనేది ఒక వంతెన, బ్రిడ్జి అన్నమాట. ఇటువైపు కలియుగము, అటువైపు సత్యయుగము, మధ్యలో సంగమయుగము. ఇప్పుడు మనము ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి, సత్యయుగానికి వెళ్ళాలి. ఈ బ్రిడ్జి పైన ఉన్నాము. ఖుదాతో బాప్ హై దోస్త్ భీ హై. ఆ తండ్రే ఈశ్వరుడు అయినారు, వాళ్ళే మనకి మిత్రుడు కూడా అయినారు. మాతాపిత శిక్షక్ కా పార్ట్ భీ బజాతే హై. బాబా మాతా అవుతారు, పిత అవుతారు,
టీచర్ యొక్క పాత్ర కూడా చేస్తూ ఉన్నారు. यहाँ तुमको साक्षात्कार होता है तो जादू जादू कह देते हैं. ఇక్కడ సాక్షాత్కారమైంది అంటే చాలామంది చెప్తారు ఇదేదో మాయా మంత్రము అంటారు. साक्षात्कार नवधा भक्ति वालों का भी होता है, बहुत तीखे भक्ति होती है. సాక్షాత్కారాలు ఇక్కడ అవుతాయి, భక్తి మార్గంలోనూ అవుతాయి. ఎవరు నవదా భక్తి చేస్తారో వాళ్ళకి సాక్షాత్కారాలు అవుతాయి. యహా నవదా భక్తికి బాత్ హీ నహీ హై. ఇక్కడ నవదా భక్తి మాటే లేదు. घर में बैठे भी बहुतों को साक्षात्कार होते रहते हैं. కొంతమందికి ఇంట్లో ఉంటూనే చాలామందికి సాక్షాత్కారాలు అవుతాయి. దివ్య దృష్టికి చావి మేరే పాస్ హై. దివ్య దృష్టి యొక్క తాళము చెవి శివబాబా చేతిలో ఉన్నది. అర్జున్ కో భీ మైనే దివ్య దృష్టి ది అయినా అర్జునునికి బాబా దివ్య దృష్టి ఇచ్చినారు కదా. అర్జునుడు ఎవరు ఇక్కడ? బ్రహ్మ బాబా. ఏ వినాష్ దేకో అపనా రాజ్య దేకో. వినాశాన్ని చూడు, రాధ్యాన్ని చూడు, దైవీ రాజ్యాన్ని. అభి మామేకం యాద్ కరోతో వయ బనేగా. నువ్వు నన్ను తలంపు చేసినట్లయితే నువ్వు ఈ విధంగా అవుతావు. అభి తుమ్ సమస్తే హో విష్ణు కౌన్ హై. ఇప్పుడు మనం తెలుసుకున్నాం విష్ణు అంటే ఎవరైనారు. మందిర్ బనానే వాలే ఖుద్ నహీ జాన్తే. విష్ణు టెంపుల్ కట్టిన వాళ్ళకి కూడా తెలియదు విష్ణు అంటే ఎవరు. విష్ణు ద్వారా పాలన. చార్ భుజ్ కా అర్థ హీ హై, దో భుజ్ మేల్ కే, దో భుజ్ ఫిమేల్ కి. విష్ణు ద్వారా పాలన చేస్తారు. విష్ణు కే దో రూప్ లక్ష్మీనారాయణ హై. విష్ణు యొక్క రెండు రూపాలు ఈ లక్ష్మీనారాయణ యొక్క రూపమే. పరంతు కుచ్ భీ సమజ్తే నహీ హై. అయితే మనుషులకి ఈ విషయాలే తెలియదు. కిస్కా భీ జ్ఞాన్ నహీ హై, నా శివబాబా కా నా విష్ణు కా. మనుషులకి ఏ జ్ఞానము లేదు. శివబాబా యొక్క జ్ఞానము లేదు, విష్ణు యొక్క జ్ఞానము లేదు. पहले पहले बाबा का आकर्षण था, बहुत थे आते थे. మొదట బాబా యొక్క ఆకర్షణ చాలామందికి ఉండేది, చాలామంది వస్తూ ఉండేవాళ్ళు. शुरुआत में सारा आंगन भर जाता था, जज మెజిస్ట్రేట్ ఆ సబ్ ఆతే थे. మొదట మొత్తం వరండా అంతా నిండిపోతూ ఉండేవాళ్ళు. జడ్జి కూడా వచ్చి కూర్చుంటూ ఉండేవాళ్ళు, మెజిస్ట్రేట్ కూడా వచ్చేవాళ్ళు. फिर विकार का झगड़ा हुआ, कहने लगे बच्चे नहीं पैदा होंगे तो सृष्टि कैसे चलेगा. తర్వాత ఎప్పుడు పవిత్రత విషయం తెలిసిందో వికారాలు లేకుంటే ఎట్లా సృష్టి ఎట్లా పెరుగుతుంది. ఏతో సృష్టి బడ్నే కా కాయిదా హైనా. ఈ సృష్టి పెరగాలి అంటే వికారాలు ఉండాలి కదా అంటారు. గీతాకి బాత్ హీ భూల్ గయే హై. అప్పుడు గీత విషయమే మర్చిపోయినారు. భగవాన్ వాచ కామ్ మహాశత్రు హై, ఉస్ పర్ జీత్ పానీ హై. గీతలో భగవాను వాచ వ్రాయబడింది. కామ మహాశత్రువు, దానిపైన విజయం పొందాలి. कहने लगे स्त्री पुरुष दोनों इकट्ठे आए तो उनको ज्ञान दो, अकेले को नहीं दो. తర్వాత చెప్తూ వచ్చినారు స్త్రీ పురుష ఇవ్వండి, ఒకరికి ఇవ్వద్దు అని చెప్పినారు. अब दोनों भी आवे तो देवे ना. देखो दोनों को इकट्ठा भी देते हैं तो भी कोई ज्ञान लेते कोई नहीं लेते हैं. సరే ఇద్దరు కలిసి వచ్చినా ఇద్దరికి జ్ఞానం చెప్పినా ఒకరు అర్థం చేసుకుంటారు, ఒకరు అర్థం చేసుకోరు. తకదీర్ మే నహీ హోగి తో క్యా కర్ సక్తే హై. అదృష్టం ఉండాలి. అదృష్టం లేదు అంటే ఎవరు ఏం చేయగలుగుతారు. ఏక్ హంస ఏక్ బగులా బన్ పడితే హై. ఒకళ్ళు హంస ఒకళ్ళు కొంగ అవుతారు. యహా తుమ్ బ్రాహ్మణ్ దేవతావం సే భీ ఉత్తమ్ హో. ఇక్కడ మనం బ్రాహ్మణులము, దేవతల కంటే ఉత్తమమైనటువంటి వాళ్ళము. జాన్తే హో హమ్ ఈశ్వర్ సంతాన్ హై.
శివబాబాకే బచ్చే హై. తెలుసు మనం ఈశ్వరీయ సంతానమైనాము, శివబాబా పిల్లలం అయినాము. యహా వహా స్వర్గమే తుమ్కో ఏ జ్ఞాన్ నహీ రహేగా. స్వర్గంలో ఈ జ్ఞానం అక్కడ మనకి ఉండదు. నా జబ్ నిరాకారి దునియా ముక్తిధామ్ మే హోగా తబ్ యహ్ జ్ఞాన్ హోగా. నిరాకార ప్రపంచంలో అంటే ముక్తిధామంలో ఉన్నప్పుడు కూడా మనకి ఈ జ్ఞానం ఉండదు. ఏ జ్ఞాన్ శరీర్కే సాథ్ హీ ఖతం హో జాత. ఈ జ్ఞానము ఈ శరీరంతోనే సమాప్తమైపోతుంది. అభి తుమ్కో జ్ఞాన్ హై ఏక్ బాబా పడా రహే హై. ఇక్కడ మనకి జ్ఞానం ఉన్నది, ఒకే తండ్రి చదివిస్తూ ఉన్నారు. అబ్ ఏ ఖేల్ పూరా హోతా హై, సబ్ యాక్టర్స్ హాజిర్ హై. ఈ ఆటనే పూర్తి అవుతుంది, యాక్టర్స్ అందరూ హాజరు అయినారు. బాబా భీ ఆయా హై, రహీ హుయి ఆత్మాయే భీ ఆతీ రహతీ. తండ్రి కూడా వచ్చినారు, మిగిలిన ఆత్మలు కూడా పరంధామం నుంచి వస్తూ ఉన్నారు. జబ్ సబ్ ఆ జాయేగా తబ్ వినాశ్ హోగా, ఫిర్ సబ్కో బాప్ సాత్ లే జాయేగా. ఎప్పుడు అందరూ వస్తారో వినాశం అవుతుంది, తిరిగి అందరూ తండ్రి జతలో వెళ్ళిపోతారు. సబ్కో జానా హీ పతి దునియాగా వినాశ్ హోనా. అందరూ వెళ్ళాల్సిందే, ఈ పతిత ప్రపంచం వినాశం అవ్వవలసిందే. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. पति से पावन बनाने का धंधा जो बाप का है वही धंधा करना है. పతితుల్ని పావనంగా చేసేటటువంటి కార్యం ఏదైతే శివబాబాది ఉన్నదో అదే పిల్లలు చేయాలి. సబ్కో లక్ష్య దేనా హై కి బాప్ కో యాద్ కరో ఔర్ పావన్ బరో. అందరికీ లక్ష్యాన్ని ఇవ్వాలి, తండ్రి తలంపు చేయండి, పావనం అవ్వండి. ఏ బ్రాహ్మణ్ జీవన్ దేవతాओं से भी उत्तम జీవన్ హై. ఈ బ్రాహ్మణ జీవనము దేవతల కంటే ఉత్తమ జీవనం అయింది. ఇస్ నషే మే రహనా హై. ఈ నషాలో ఉండాలి పిల్లలు. బుద్ధి కా యోగ్ ఔర్ సబ్సే థోడి ఏక్ మాషుక్ కో యాద్ కర్నా. బుద్ధి యోగాన్ని అందరి వైపు నుంచి తీసివేసి ఒక్క మాషిక్ని తలంపు చేయాలి. వరదాన్. आसक्ति को अनासक्ति में परिवर्तन करने वाले శక్తి స్వరూప్ భవ. ఆసక్తిని అనాసక్తి రూపంలో మార్చుకునేవారే శక్తి స్వరూపులు అవుతారు. శక్తి స్వరూప్ बनने के लिए ఆసక్తి को అనాశక్తి రూప్ में बदल करो. శక్తి స్వరూపులు కావాలి అంటే ఆసక్తిని అనాసక్తి రూపంలో మార్చుకోవాలి. अपनी देह में संबंधों में कोई भी पदार्थ में సంబంధాల పైన కావచ్చు, పదార్థాల పైన కావచ్చు, ఎక్కడైనా మనకి ఆసక్తి ఉన్నది అంటే మాయ కూడా వచ్చేస్తుంది. శక్తి రూప్ నహీ బన్ సక్తే. పిల్లలు శక్తి స్వరూపులు కాలేరు. ఇస్లియే పెహలే అనాసక్తి బనో. కాబట్టి మొదట అనాసక్తులుగా అవ్వండి. తబ్ మాయోం కే విఘ్నోం కా సామ్నా కర్ సకేగా. అప్పుడు మాయా యొక్క విఘ్నాలను మీరు ఎదిరించగలుగుతారు. विघ्नों के आने पर चिल्लाने व घबराने के बजाय शक्ति रूप धारण कर लो तो విఘ్న వినాశక్ బన్ జాయేగా. విఘ్నాలు కలిగినప్పుడు బాధపడేది, అల్లాడిపోయేది, తికమక పడేది ఉండకూడదు. శక్తి రూపులు ధారణ చేసుకుంటే విఘ్న వినాశకులుగా అవుతారు. స్లోగన్. रहम निस्वार्थ और लगाव मुक्त हो, స్వార్థ వాలా नहीं. మనం ఎప్పుడూ స్వార్థము కలిగిన వాళ్ళుగా ఉండకూడదు, నిస్వార్థులుగా అవ్వాలి.
దయా స్వరూపులు అవ్వాలి, మోహజిత్గా ఉండాలి. మధురమైన పిల్లలు, తండ్రి వచ్చారు పిల్లలను తన సమానంగా మహిమాయోగ్యులుగా చేసే కోసము. తండ్రి యొక్క మహిమ ఏదైతే ఉన్నదో పిల్లలు దానిని ధారణ చేసుకోవాలి. భక్తి మార్గంలో పరమాత్మ ప్రియతముని గురించి పూర్తి పరిచయం లేకున్నా మనుషులు ప్రీతిగా తలంపు చేస్తారు. హే ప్రాణేశ్వర, మీరు ఎప్పుడు వస్తారో మిమ్మల్నే తలంపు చేస్తాము, మీకే అర్పణ అవుతాము, మా బుద్ధి అన్ని వైపుల నుంచి తీసేస్తాము అంటారు. తండ్రి వచ్చారు పిల్లలకి చెప్తూ ఉన్నారు, ఆత్మాభిమాని అవ్వండి. పిల్లల యొక్క డ్యూటీ ఏమిటి అంటే ప్రీతిగా తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. ఓం శాంతి. निजानन्दस्वरूपं शिवोऽहं शिवोऽहं ज्ञानस्वरूपं शिवोऽहं शिवोऽहं प्रकाशस्वरूपं शिवोऽहं शिवोऽहं కథ చెబుతా వినుక్షణం, కథనుకోకు ఇది నిజం, కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. లేఖరాజను పేరున హైదరాబాదు సింధు ఊరున దిగినాడొక మనిషిలాగా జగములకే వెలుగులా, తనలో కలిగే అనుభవాలతో ఆత్మే సత్యం అనబడాలనే బాబా ధ్యానం అతడు చేసెను. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం, కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. తొలిగా తన కలలో దైవాన్ని చూసెను, మలిగా తన స్వప్నం విలయాన్ని చూపెను. గదిలో ఒంటరిగా ధ్యానించు సమయము, తనువే వెదజల్లెను ఒక కాంతి పుంజము. నోటి వెంట మాటలేవో దొరలి వచ్చెను, చాటు నుండి విన్నవారు విన్నవించెను. నిరతం శివ బాబాయని ధ్యానమందు మునిగెను. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం, కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. ఆత్మే మన జ్ఞానం అని బోధపరిచెను, సర్వం పరమాత్మని చైతన్య పరిచెను. శివుడే తన బాబా అని నిశ్చయించెను, ధ్యానం తన లోకం అని బ్రతక సాగెను. దూర తీరమున్న ప్రజలు చేరి వచ్చెను, ఏళ్ల కొద్ది ధ్యాన ముద్రలోన మునిగెను. జ్ఞానం ఉదయించి అది ముక్తి మార్గమాయెను. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం, కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. నా 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 నా.
తనననా తనననా నానానానానా ఇహమే ఈశ్వరమని నిర్మించి కేంద్రము మురళి క్రియ ద్వారా ధ్యానించి నిత్యము బాబా తన తనువే చాలించి వెడలెను దాది ప్రకాశమణి పట్టె పక్కము తాను పోయి జానకి దాది వచ్చెను విదేశాల పుట్టుకొచ్చే ధ్యాన సంద్రము మురళి ఒక రవళై మ్రోగింది విశ్వవ్యాప్తము కథ చెబుతా వినుక్షణం కథను పోకు ఇది నిజం కలియుగాన బ్రతక